హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ పర్ఫెక్ట్. వెల్కమ్ టు గరం మసాలా. వార్తలు తీసుకొస్తానని పొద్దునన్నగా వెళ్ళాడు మా పిచ్చి తమ్ముడు. ఇంతవరకు రాలేదు. మరి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఒరే తమ్ముడు, తమ్ముడు, ఒరేయ్ చదువురా సుంటా చదువు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. అగో చదువురా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. ఎరా పడుతాయి చదువు. ఒరే తమ్ముడు, చేతిలో బెత్తం పట్టి పంతులు అవతారం ఎత్తావు. ఇంతకా పిల్లాడెవర్రా? ఎవలది? పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఆటంకం కలిగిస్తావు. నీకు చదువు చెప్పిన గురువు ఎవరు? నీకు సభ్య సంస్కారం ఏమన్నా నేర్పారా లేదా? అరే సుంటా, పెన్నులతో ఆడతావేంట్రా చదువు. ఒరే పిచ్చి తమ్ముడు, వార్తలు తెస్తా అని పంతులు వేషం వేసిందే గాక ఉల్టా నన్నే అంటావా? నీకు బాగా ఎక్కువైందిరా పిచ్చి. వార్తలు చెప్పడానికే ఈ పంతులు వేషం కట్టాను. వీళ్ళు మా పక్కింటి కుర్రాళ్ళు. పొద్దస్తమానం ఫోను ఫోను అని టోను మార్చి మరి వీళ్ళ నాన్నను టార్చర్ పెడుతున్నారు వెధవలు. అందుకే ఈడ్చుకొచ్చా. పారిపోతున్నారని ఈ అబ్బాయిని సెక్యూరిటీగా పెట్టా. చదువుండ్రా అబ్బాయిలు, చదువుండ్రి. ఇవాళ రేపు పిల్లలంతా అలాగే ఉన్నారా తమ్ముడు? పుట్టిన పిల్లాడు కూడా సెల్ ఫోన్ లేదే సిరలా కూడా తినట్లేదు. అసలు పిల్లల్ని కాదు, ముందు తల్లిదండ్రుల్ని అనాలి. పిల్లలకు సెరలాక్ పెట్టిన కాడి నుంచి స్కూల్కు వెళ్ళేదాకా మొత్తం ఈ దిక్కుమాలిన ఫోన్లు అలవాటు చేస్తారు. మళ్ళా మా పిల్లలు మా మాట వినడం లేదు అని గోల చేస్తారు. ముందు వాళ్ళని అనాలి. ఒరే బడుతాయి, నువ్వు చదువురా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. నువ్వు చెప్పింది అక్షరాల నిజంరా తమ్ముడు. ఒకప్పుడు పిల్లలు టీవీ చూస్తే చాలు, తల్లిదండ్రులు కోపంతో టీవీ ఆఫ్ చేసి చదువుకోమని చెప్పేవారు, లేకపోతే బయటకెళ్ళి ఆడుకోమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆటలు పాటలు మాటలు చదువులు అన్నీ సెల్ ఫోన్లోనే అవుతున్నాయి. ఏం పిల్లలరా మీరు? తల్లిదండ్రులంటే గౌరవం లేదు, గురువులంటే భయం లేదు. మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అన్నయ్య గారు? టీచర్లను చూస్తే గజ్జున వణికేటోళ్ళం. టీచర్లు పొట్టు పొట్టు కొట్టినా ఇంటికి వెళ్ళి ఆ దెబ్బలకు కాపడం పెట్టుకుందాం కానీ మారు మాట మాట్లాడకపోయే వాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలు ఉన్నారే, టీచర్ ఒక మాట అంటే చాలు పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు వెధవలు. కంప్లైంట్ల మాట అట్లుంచు తమ్ముడు. నల్గొండ జిల్లాలో 2 10వ తరగతి విద్యార్థులు మద్యం సిగరెట్లకు బానిసైతే స్కూల్ ప్రిన్సిపల్ చూసి మందలిస్తే పాపం ప్రిన్సిపల్ పై కక్ష పెంచుకొని తనను చంపేశారంట. అవ్వా అవ్వా, 10వ తరగతికే మద్యం సిగరెట్లు కక్షలు మర్డర్లా. అసలు ఎటుపోతుంది అన్నయ్య గారు ఈ సమాజము? అంతేకాదు తమ్ముడు, కేరళలో 13 ఏళ్ల బాలిక ఐఫోన్ కోసం తన ఫ్రెండ్స్ తో కలిసి తన తాతనే చంపిందంట. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చెడు అలవాట్లకు బానిసై బంధాలు అనుబంధాల విషయం పక్కన పెట్టి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అదేంటో. అందుకే అన్న, ఇప్పటి పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ఫోన్లు కాదు, వెనకటి లెక్క వాళ్ళకు పెదబాల శిక్ష నేర్పియాలి, వేమన నీతి శతకాలు నేర్పియాలి, బంధాల గురించి బంధుత్వాల గురించి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది మంచి ఇది చెడు అని మంచి చెడ్డలు కూడా మంచిగా నేర్పియాలి. ఇవాళ రేపు ఎవరైనా చెప్తే అలా వింటారా తమ్ముడు? మొన్నటికి మొన్న ఒక వీడియో వైరల్ అయింది. ఫోన్ కొనివ్వలేదని చిన్న పిల్లాడు తన తల్లిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఏం చేస్తాం, అంతా కలికాలం, పోయే కాలం. అన్నా అసలు తప్పంతా కొందరు తల్లిదండ్రులది, కొందరు టీచర్లదే అన్న. ఎందుకంటే పిల్లల ఏ చిన్న మార్పు వచ్చినా తల్లిదండ్రులు వెంటనే కనిపెట్టాలి, పిల్లల గురించి పట్టించుకోవాలి. అట్లనే టీచర్లు కూడా పిల్లలకు మార్కుల కోసమే కాకుండా చదువుతో పాటు సంస్కారం మంచి చెడ్డలు కూడా నేర్పియాలి వాళ్ళకి. ఒరే సుంటా, ఇంకెప్పుడు చదువుతావురా? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. అబ్బాబ్బాబ్బా, మాటి మాటికి ఆ పిల్లని అలా టార్చర్ పెట్టకరా తమ్ముడు. ఏంది, నేను టార్చర్ పెడుతున్నానా? తల్లిదండ్రులు ఇలా పిల్లల్ని గారాబం చేయబట్టే సగం వాళ్ళు చెడిపోతున్నారు. వీడిని చూసావా అన్న? పుస్తకం అనగానే దిక్కులు చూస్తూ నిద్రమోహం వేశాడు. అదే ఇప్పుడు ఫోన్లో రాను బొంబాయికి రాను అని పాట పెడితే ప్రభుదేవలాగా శంగ దుంకుతాడు, నాట్యం చేస్తాడు వెధవ. ఒకటి మాత్రం వాస్తవం తమ్ముడు, ఇప్పటి పిల్లలు చెడిపోవడానికి స్మార్ట్ ఫోన్లు ఒక కారణం అయితే తల్లిదండ్రులు పిల్లల్ని అబ్జర్వ్ చేయకపోవడం ఇంకో కారణం. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారని అనుక్షణం మీ పిల్లల్ని గమనించండి. ఒకప్పుడు ముసలోళ్ళు మంచిగా చిన్న పిల్లలు ఒళ్ళో కూర్చుండబెట్టుకొని నీతి కథలు చందమామ కథలు అన్నీ చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఎవ్వల దారి వాళ్ళది. పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా రీల్స్ రోత కథలు అని
ఏందో అన్ని ఫోన్ మాయలో పడిపోయారు. అన్న నువ్విగా ఓ కడమ వార్తలు చదువుకో, నేను ఇయ్యాల ఎట్లనన్నా చేసి వీళ్ళిద్దరికి 2 వేమన శతకాలు నేర్పించే ఆఫీస్కి వస్తా. అరే బడుతాయ్ చదువురా, ఏం చెప్పాను చేతి పట్టు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. చూసారా ఫ్రెండ్స్, ఇవాళ రేపు పిల్లలు ఎలా తయారవుతున్నారో. రేపటి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మీ పిల్లలపై బాగా దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నారు అంటూ నిరంతరం వారిని కనిపెట్టండి. వాళ్ళకి మంచి చెడ్డలు నేర్పించండి. బంధాలు అనుబంధాల గురించి అర్థమయ్యేటట్టు చెప్పండి. విలువలు నేర్పించండి. అప్పుడే మన రేపటి తరం కూడా చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి తరం రేపటి తరానికి ఇచ్చేది బాధ్యత మాత్రమే, ఆస్తులు అంతస్తులు కాదు. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటా. మీరు మాత్రం చూస్తూనే ఉండండి 9+ న్యూస్. మీరు చూస్తున్నంతసేపు ఇక్కడ అన్ని ప్లస్లే.